हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा पेसरपप्पुतो हलवा एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानंडी। ई पेसरपप्पु हलवा चाला सिंपल अंड टेस्टी कूडा चाला बागुंटुंदी। मुंदुगा अयिते ओक पैन लोकी ఒక గ్లాస్ అంత పెసరపప్పు అయితే వేస్తున్నానండి। ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అయితే చేసుకొని ఒక 2-3 టైమ్స్ పాటు బాగా నీట్ గా వాష్ చేసుకొని పప్పు ములిగేంత వరకు కూడా వాటర్ అయితే వేసుకొని ఒక 90% పాటు బాయిల్ అయితే చేసుకొని పక్కన ఉంచుకోండి। మరీ మెత్తగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి। మరీ మెత్తగా బాయిల్ అయితే హల్వా అనేది అంత టేస్టీగా ఉండదు। సో 90% బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు పాన్ లోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గొబ్బరి కూడా కొన్ని కట్ చేసుకొని వేసుకొని ఎండు గొబ్బరిని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనిచ్చి కొన్ని జీడిపప్పు కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఈ మూడు కూడా బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఫ్రై అయిన పప్పుల్ని ఒక బౌల్ లోకి అయితే తీసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు అదే పాన్ లోకి ఒక 1 టేబుల్ స్పూన్ పాటు నెయ్యి అయితే వేస్తున్నానండి। నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ పాటు ఉప్మా రవ్వ అయితే వేస్తున్నాను। ఈ ఉప్మా రవ్వని లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని మరి ఒక 2 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు పెసరపప్పు అనేది చూసారు కదండి ఈ విధంగా ఒక 90% పాటు బాగా బాయిల్ అయిపోయి ఉంటుందండి। ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా కూడా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ రవ్వతో కూడా మిక్స్ చేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు బాగా ఉడికించండి। ఈ రెండు కూడా బాగా ఉడికి ఈ పెసరపప్పులో ఉండే వాటర్ అంతా కూడా పోయేంత వరకు కూడా బాగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని అడుగనేది అంటుకోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించండి। ఈ విధంగా ఉడికేటప్పటికి మీకు సరిపోయేంత షుగర్ అయితే వేసేసుకోండి। మీకు షుగర్ అయినా కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే బెల్లం అయినా కూడా వేసుకోవచ్చండి। ఏదైనా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। సో ఈ రెండు కూడా బాగా కలుపుకొని ఉడికించండి। ఈ విధంగా ఉడికి హల్వా అనేది బాగా చిక్కటి కండెన్స్ కి వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు ఇలాచీ పౌడర్ వేసుకొని మరి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉడికించండి। ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికేటప్పటికి ఒక 1 టేబుల్ స్పూన్ పాటు నెయ్యి కూడా వేసుకొని బాగా ఈ హల్వా అనేది బాగా చిక్కటి కండెన్స్ కి వచ్చి ఈ నెయ్యి అంతా కూడా పైకి తేలుతూ ఉడికేటప్పటికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ ఎండు ద్రాక్ష జీడిపప్పు అన్ని కూడా వేసేసుకొని మరి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉడికించండి। ఇవన్నీ కూడా బాగా ప్యాన్ కదుక్కోకుండా ఈ విధంగా వచ్చే చిక్కటి కండెన్స్ కి వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి సర్వ్ చేసుకోండి। టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। ఎప్పుడైనా స్వీట్ గా తినాలనిపించినప్పుడు లేకపోతే దేవుడికి నైవేద్యంగా అయినా కూడా ఈ విధంగా చేసుకొని పెట్టుకోవచ్చండి। టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది। సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి। ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేసేయండి। మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి। బాయ్ బాయ్।